అవ్వారు హెర్బల్స్ వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం ధనమా ఆరోగ్యమా ఏది గొప్పది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆధునిక కాలంలో యువత రకరకాల వృత్తుల ద్వారా, వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా, వాళ్ళ యొక్క మేధాశక్తి ద్వారా డబ్బుని పుష్కలంగా సంపాదిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించింది. కానీ అదే టైంలో ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తాం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పు, దైనందిన జీవితంలో మార్పు, ఈర్ష్య, ద్వేషం, శారీరక శ్రమ తగ్గటం, పాపచింతన లేకపోవటం, సమాజం కట్టుబాట్లని లెక్క చేయనితనం, ఇలాంటి ఆలోచనలతో యువత కృంగుబాటుకి గురై 100 సంవత్సరాలు జీవించాల్సినటువంటి మానవ జీవితాన్ని 60-50 సంవత్సరాలకే ముగింపు చేస్తున్నారు. డబ్బు విషయంలో ప్రముఖ వ్యక్తి అయినటువంటి రాకేష్ జుంజునవాలా తన 5,000 పెట్టుబడితో 50,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన చివరికి అతను అన్న మాటలు ఏంటంటే, నేనైతే డబ్బుని పుష్కలంగా సంపాదించాను, అదే టైంలో ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాను అని. మిత్రులారా, ఎన్ని కోట్ల ఆస్తున్నా, ఎంత మంచి భార్య పిల్లలున్నా, ఎన్ని లక్షలు ఉన్నా, సమాజంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా, ఆఖరికి దేవుడు కూడా మనకి ఆరోగ్యాన్ని ఇవ్వలేడు. ఎవరి ఆరోగ్యానికి వాళ్లే బాధ్యులు. 500 కోట్ల ఆస్తులున్నా, డబ్బులో 5 కోట్ల సుగుణాలు ఉన్నా, ఒకే ఒక సుగుణం ఉంది, దుర్గుణం ఉంది, అది మన వెంట రాదు. కానీ డబ్బుని మనం పక్కన ఎక్కువ కాలం ఉంచుకోవాలంటే ఎక్కువ కాలం జీవించాలి. ఎక్కువ కాలం జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి అనేది మాత్రం వాస్తవం. అందుకనే గౌతమ బుద్ధుడు ఒక మాట అంటాడు, ప్రతి మనిషి తన ఆరోగ్యానికి కానీ అనారోగ్యానికి కానీ అతనే కర్త అని. ఈ మంచి మాటని జీవితాంతం మీరు ఆచరిస్తారని కోరుకుంటూ, మీరు కూడా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తారని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. సుబ్బారావు.